हरिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మనం డేంజర్స్ ఫ్రమ్ ది దేవ ఎవల్యూషన్ మనం చదువుకున్నాం. ఇప్పుడు మనం డేంజర్స్ ఫ్రమ్ ది డార్క్ బ్రదర్స్. Dangers from the dark brothers. I think I gave you earlier practically all that I can as yet impart, and the brothers of darkness, as they are sometimes termed. I only want at this point to lay emphasis upon the fact that no danger need be feared by the average student from this source. సో ప్రారంభంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ డేంజర్స్ ఫ్రమ్ డార్క్ బ్రదర్స్ అనేటువంటి పెద్దగా ఏమి ఉండవు. కాకపోతే మనకి ఒక ఐడియా అనేటువంటిది ఆయన క్రియేట్ చేయడానికి ఫలానాది కూడా ఉంటుంది అనేటువంటిది ఒకటి చెప్తున్నారు ఆయన, సో దట్ వీ కెన్ బి మోర్ అవేర్ ఆఫ్ థింగ్స్. ఓకే, మనకు అలాంటి వాళ్ళు కూడా ఉంటుంది, అలాంటి శక్తులు కూడా మన చుట్టూతా ఉంటుంటారు అనేటువంటిది మనకి చెప్తున్నారు ఆయన. ఇట్ ఈస్ ఓన్లీ యాజ్ డిసైపుల్షిప్ ఈజ్ అప్రోచ్డ్ and a man stands out ahead of his fellows as an instrument of the white brotherhood that he attracts the attention of those who seek to withstand. When through application to meditation and power and activity in service, a man has developed his vehicles to a point of real achievement. ఎవరైతే చక్కటి సాధన అనేటువంటి చేసుకుంటూ చక్కగా ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళుతుంటారో వాళ్ళు ఒక డిసైపుల్. మన దగ్గర చదువుకున్నట్టుగా ఒక ప్రొఫెషనరీ పాత్ర నుంచి ఒక డిసైపుల్గా అవుతాడు. ఒక డిసైపుల్గా అయ్యి వాడు ఇనిషియేషన్కి అర్హుడై ఉంటున్నటువంటి వాడు వైట్ బ్రదర్హుడ్ అంటే మాస్టర్స్కి వాళ్ళకి ఒక వాహికగా వీడు తయారైనప్పుడు వాడికి చక్కగా ఇవన్నీ చెప్పబడుతుండే విషయాలన్నీ. తర్వాత అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏర్పడేటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఆఫ్ రియల్ అచీవ్మెంట్. దెన్ హిస్ వైబ్రేషన్ సెట్ ఇన్ మోషన్ matter of a specific kind, and he learns to work with that matter to manipulate the fluids and to control the builders. So వీడు చక్కటి స్థితిలోకి వచ్చినటువంటి వాడు కాబట్టి he works with the forces that are around him. సో తన చుట్టూతో ఉన్నటువంటి ఫోర్సెస్కి, తన చుట్టూతో ఉండేటువంటి ప్రజ్ఞలు, వాటన్నిటితోటి వీడు అనుసంధానమై తిను ఏదైతే అక్కడ ఎవరికైనా సరే పేషెంట్ ఎవడైనా సరే బాధల్లో ఉన్నటువంటి వాడికి వీడు అక్కడ ఒక చక్కని ఎనర్జీ ఫోర్సెస్ అన్నటువంటి చక్కగా వచ్చేటట్టుగా వీడు ప్రార్థించగలగటం, అది జరగగలగటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. బికాస్ హీ నో హౌ టు మ్యానిపులేట్ ది ఫోర్సెస్. వాటిని ఎట్లా మనం ఆహ్వానం చేయాలి, ఎలా మనం వాటిని ఇది చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా వీడు ఎరిగి ఉంటాడు. కాబట్టి అవన్నీ కూడా వీడు చేయగలిగేటువంటి స్థితిలో ఉంటాడు. సో ఫోర్సెస్ అది. In so doing, he encroaches on the
domain of those who work with the forces of involution, and thus he may bring attack upon himself. This attack may be directed against any of his three vehicles and may be of different kinds. Let me briefly point out some of the methods employed against a disciple, which are of ones which alone concerns the student of these letters. సో ఈ రకంగా వీడు తన చుట్టూతో ఉండేటువంటి ఎనర్జీస్ని వీటిని ఒక చక్కగా ఒక చక్కటి కార్యక్రమానికి వినియోగించడానికి చేస్తుంటాడు. అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఫోర్సెస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఫోర్సెస్ ఆఫ్ ఇన్వల్యూషన్ అంట, అంటే డార్క్ బ్రదర్స్. సో ఇవి ఈ నెగిటివ్ ఫోర్సెస్ అని అనరు ఇందులో, బట్ మనకు అర్థం అవడానికి నేను అలా చెప్తున్నాను. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీడి యొక్క ఈ లోవర్ త్రీ బాడీస్ని ఏదో ఒక బాడీని అటాక్ చేయటం అన్నటువంటిదిగా ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది ఏంటనేది మనకు చెప్తున్నారు. సో ఈ నెగిటివ్ ఫోర్సెస్ అనేటువంటి వీడి యొక్క త్రీ బాడీస్ అంటే ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్, ఈ మూడిట్లో ఏదో ఒక బాడీని వీడిని అటాక్ చేస్తాయి ఈ నెగిటివ్ ఫోర్సెస్. ఇవి అటాక్ అవ్వకుండా మనం సాధన అనేటువంటిది మనం ముందుకు జాగ్రత్తగా వెళుతూ ఉండాలి. అది ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. కొద్దిపాటి చక్కగా సాధన చేసుకుంటూ, చక్కగా ప్రేయర్ చేసుకుంటూ, చక్కగా ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళల్లో జాగ్రత్తగా లేకపోతే ఈ డార్క్ బ్రదర్స్ యొక్క అటాక్ అనేటువంటిది వాళ్ళ మీద జరుగుతుంది. అది ఏమిటి అనేటువంటిది మనం జరుగుతుంది. ఫస్ట్ వన్, definite attack on the physical body. All kinds of means are employed to hinder the usefulness of the disciple through disease or the crippling of his physical body. Not all accidents are the results of karma, for the disciple has usually surmounted a good deal of that type of karma and is thus comparatively free from that source of hindrance in active work. సో వీడు ఈ రకంగా చక్కగా అక్కడ ఉన్నటువంటి పేషెంట్కు ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఫోర్సెస్ అన్నింటి వాడపడుతూ ఉన్నప్పుడు ఈ నెగిటివ్ ఫోర్సెస్ లాంటివి తన యొక్క ఫిజికల్ బాడీని ఒక డిసీజ్గా క్రియేట్ చేస్తాయి. అంటే తనకి ఏవైనా జబ్బులు చేయవచ్చు. యాక్చువల్గా ఈ జబ్బులు అనేటువంటి తన పూర్వకర్మ చేత ఏర్పడినటువంటివి కాదు. అవన్నీ కూడా తను క్లియర్ ఆఫ్ చేసుకుని తను సాధకుడే ముందుకు నడుస్తున్నటువంటి వాడు. కాబట్టి ఈ డిసీజెస్ ఏవి కూడా తన యొక్క పూర్వకర్మ చేత ఏర్పడినవి కాదు. తన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళకి ఒక చక్కని ఆరోగ్యం ఇవ్వడంలో కానీ, వాళ్ళందరికీ ఒక చక్కని సద్బుద్ధి ప్రసాదించడంలో కానీ తను జీవితం వెళుతుంది. కాబట్టి ఇలా వెళుతున్నప్పుడు ఈ ఫోర్సెస్ ఆఫ్ ఇన్వల్యూషన్ అన్నటువంటివి వీడిని ఒక్కొక్కసారి వీడిని అటాక్ చేయబడటం, తద్వారా వీడికి ఏవైనా జ్వరము, జలుబు, దగ్గు, ఏవైనా డిసీజెస్ వీడికి రావచ్చు. ఈ డిసీజెస్ వాడి యొక్క పూర్వకర్మ చేత ఏర్పడినటువంటివి కాదు. తన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళకి సేవ చేయడం చేత తనకు ఒక రిజల్ట్గా ఇవి ఏర్పడినటువంటి. సో ఇలాంటివి కూడా ఉంటాయి. సో వాటిని మనం జాగ్రత్తగా మనం తొలగించుకోగలగాలి. దట్ ఈస్ అటాకింగ్ ది ఫిజికల్ బాడీ. నెక్స్ట్ ఈస్ glamour is another method used or the casting over the disciple of a cloud of emotional or mental matter which suffices to hide the real and to temporarily obscure that which is true. వీటిలో ఒక గ్లామర్ అన్నటువంటిది పెంచేస్తాడు. నేనేదో చాలా మీరు మంది ఇచ్చారు కాబట్టి తగ్గిపోయింది అని అంటాడు. నేను చాలా గ్రేట్ అన్నటువంటి స్థితిలో వీడు వెళ్ళిపోగలగటం. సో ఈ భావన అంటే ఒక మాయ అనేటువంటి భావన వీడికి కప్పేయబడటం చేత వాటిలో ఉన్నటువంటి మాస్టర్ పనిచేస్తున్నాడు అన్నటువంటి విషయం వీడు మర్చిపోతాడు. నేను మంది ఇచ్చాను కాబట్టి తగ్గిపోయింది అన్నటువంటి దీంట్లో వీడు పడిపోయేటప్పటికి వీడికి గ్లామర్ అనేటువంటిది ఒక పొర లాంటిది వచ్చేస్తున్నాడు, మాయ లాంటి పొర. ఈ పొర వచ్చేసరికి వీటిలో ఉన్నటువంటి అసలు తత్వాన్ని అది వ్యక్తం అయ్యేటట్టుగా చేయదు. సో అసలు తత్వం వ్యక్తం అవ్వకుండా ఉండేటట్టుగా చూస్తుంటాయి ఇవన్నీ నెగిటివ్ ఫోర్సెస్. సో అదొకటి వచ్చేస్తుంటుంది వీడికి. అందు గురించి ద స్టడీ ఆఫ్ ది కేసెస్ వేర్ ఇన్ గ్లామర్ హ్యాస్ బీన్ ఎంప్లాయిడ్ ఈజ్ ఎక్సీడింగ్లీ రివీలింగ్ అండ్ డెమాన్స్ట్రేట్స్ how hard it is for even an advanced disciple always to discriminate between the real and the false, the true and the untrue. Glamour may be either on the అంటే ఈ వాక్యం మనం చెప్పామో ఎదుటివాడు మాట్లాడా, ఎదుటివాడు అంటే మనలో ఉన్నటువంటి వాడు ఇక్కడ అర్థం. సో వాడు మాట్లాడా మనం మాట్లాడా అన్నటువంటిది ఈ తేడాలు వాడికి తెలిసిపోతుంది. మాట్లాడింది వీడి నోటి ద్వారానే వచ్చిన వీడిలో ఉన్నటువంటి తత్వం
ఈగో మాట్లాడడం వేరు, వీటిలో ఉన్నటువంటి లోవర్ మైండ్ మాట్లాడడం వేరు. సో వీటిలో ఉన్నటువంటి ఆ ఈగో మాట్లాడనీయకుండా వీటిలో ఉన్నటువంటి లోవర్ మైండ్ మాట్లాడేటట్టుగా జరిగిపోతుంది ఈ గ్లామర్ అనేటువంటిది వచ్చేటప్పుడు. Emotional or mental levels, but is usually on the former. One form employed is to cast over the disciple the shadows of the thought of weakness or discouragement or criticism to which he may at intervals give way. At intervals give way. ఇప్పుడు ఏం చేస్తాడు, అదే మీరు రోజు లెక్చర్స్ అలా బోర్ కొట్టేస్తారు సార్, మాకు ఏం బాగాలేదండి మీ లెక్చర్ చెప్పేటప్పుడు వీడికి ఏమనిపిస్తుంది, అయ్యో మనం చాలా చేద్దాం అనుకున్నాం, మనం చాలా జాగ్రత్తగా మనం కష్టపడుతున్నామే, అయినా ఇలా అయిపోయింది, సర్లే మనం కొద్ది రోజులు క్లాసులు మానేద్దాం అనుకో, ఎవరికి నచ్చట్లేదు, ఎవరు సరిగా రావట్లేదు, ఇంకో మానేద్దాం మనం క్లాసులు అనేటువంటి ఒక లాజిక్లోకి వీడు వెళ్ళిపోతాడు తెలియకుండా. సో ఇంత చక్కటి చేస్తున్నటువంటి వాడు అటువంటి లాజిక్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఈ ఫోర్సెస్ ఆఫ్ ఇన్వెల్యూషన్ అనేటువంటి వీటి మీద పనిచేస్తుంది. మనం ఒక మనం ఒక సన్మార్గంలో మనం వెళుతున్నప్పుడు కొన్ని ఫోర్సెస్ మనని ఈ డార్క్ బ్రదర్హుడ్ అనేటువంటివి ఏం చేస్తాయంటే మనని అంతగా పురోగమించనీయవు, ఆపిస్తుంటాయి మనకి తెలియకుండా. కనుక అలాంటిది జరుగుతుంటాయి కాబట్టి అందులో ఒకటి ఏంటంటే వీటిలో ఒక డిస్కరేజ్మెంట్ వచ్చేస్తుంది. ఏంటి ఇంత చక్కగా ఇన్నాళ్ళ నుంచి మనం ట్రస్ట్లో సర్వీస్ చేస్తున్నాం, అయినా ఎవరు మనని ఇది చేయట్లేదు, ఇంకా రివర్స్గా మనని తిట్టేస్తున్నారు, మనని ఇష్టం వచ్చినట్టు అనేస్తున్నారు, ట్రస్ట్ కార్డు ఎందుకు మానేద్దాం, మనం ఈ సేవా కార్యక్రమాలు వద్దు మనకి, ఏదో మన ఇంట్లో మనం కూర్చుందాం అంటే ఇలా వీడు మానేసుకుంటాడు. అంటే ఏంటి అక్కడ జరిగింది, ఈ ఫోర్స్ ఆఫ్ డార్క్ బ్రదర్స్ అనేటువంటి వాళ్ళు వాడిని అటాక్ చేస్తున్నారు. Thus cast, they loom in undue proportion and unwary disciple, not realizing that he is but seeing the gigantic outlines of his own momentary and passing thoughts, gives way to discouragement, even to despair, and becomes of little use to the great ones. వాటి వల్ల ఏంటంటే లిటిల్ యూస్ టు ద గ్రేట్ వన్స్ అంటే ఏంటి, ఇప్పుడు చక్కగా ఇది చేస్తున్నటువంటి వాడు వాడి యొక్క సేవా కార్యక్రమం కొనసాగిస్తున్నటువంటి వాడు ఈ థాట్స్ అనేటువంటి వచ్చేసేటప్పుడు వీడు మానేసి అది జరిగిపోయింది. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటివి అనేక రకాలైనటువంటి మనకి అటాక్ చేస్తుంటాయి. ఒక మంచి పని మనం చేస్తుండడం ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని నెగిటివ్గా డార్క్ బ్రదర్స్ అనేటువంటి వాళ్ళు మనం అటాక్ చేస్తుంటారు. వాటిని మనం ఒక విషయం పక్కా పెట్టి మనం ముందుకు వెళ్ళడానికి మనం ఎప్పుడు కూడా సాధారణంగా మనం వెళుతూ ఉండాలి. Another form is to throw into his mental aura suggestions and ideas purporting to come from his own master, but which are but subtle suggestions that hinder and help not. కొన్ని లోపల ఏమనిపిస్తుందంటే ఏదో మనం క్లాసులో కొద్ది రోజులు ఆపేద్దాం, లేదా ఈ వైద్య సేవకి కొద్ది రోజులు మనం వెళ్ళొద్దులేదు, మనకు అవ్వదు, మన ఏదో ఆఫీస్లో మనం చాలా ఇదిగా అయిపోతాం, మనకి మానేద్దాం, వేరే వాళ్ళు చేస్తారు, మనం వెళ్ళకపోతేనే అవుతుందా, అది మాస్టర్ గారి కార్యక్రమం ఎవరు వెళ్ళినా అవుతుంది కదా, ఇలాంటిది ఏదో దీనిలో నుంచి అనిపించేస్తుంది. ఇంత లోపల ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే మీరు బాగా స్ట్రెయిన్ అయిపోతున్నారు, మీరు మానేయండి కొద్ది రోజులు ఈ సర్వీస్ యాక్టివిటీస్ ఇలాంటిది ఏదో అంటారు. అవును, వాళ్ళు చెప్పింది కూడా మనం వినాలి కదా, వాళ్ళలో కూడా మాస్టర్ గారు ఉన్నారు కదా, ఇలా అనిపించేస్తుంది తెలియకుండా. కానీ మాస్టర్ గారు మనకి ఎలా చెప్తారో సర్వీస్ యాక్టివిటీస్ మానేయమని చెప్పరు కదా, ఉన్నటువంటి దాన్ని సర్దుబాటు చేసుకోవడం అనేటువంటి తెలుసుకోవాలి కదా మనం. అలా కాకుండా మనం అనుకుంటాం వాళ్ళు కూడా మాస్టర్ గారే ఉన్నారు కదా, వాళ్ళు చెప్పేది కూడా మనం వినాలి కదా అన్నటువంటి లాజిక్లోకి మనం ఎక్కువ వెళ్ళిపోతాం. తెలియకుండా అది మాస్టర్ గారు వాక్కుగా మనకు అనిపిస్తుంది. ఇదంతా ఏంటంటే మాట్లాడే డార్క్స్ ఆఫ్ బ్రదర్హుడ్ వీళ్ళు. అది It takes a wise disciple always to discriminate between the voice of his real teacher and false whispers of the masquerading one, and even high initiates have been temporarily misled. ఏం జరుగుతుంది, ఒక్కొక్కసారి వాడు మాట్లాడే మాటకి వాటిలో ఉన్నటువంటి మాస్టర్ మాట్లాడే మాటకి ఈ తేడా అనేటువంటిది తెలుసుకోగలిగేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మిగిలిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలా చెప్పేస్తుంటారు. సో ఈ తేడా అనేటువంటి తెలుసుకోలేనటువంటి స్థితిలో చాలామంది ఉంటారు. కానీ మాస్టర్ మాట్లాడే మాటకి వాడు మాట్లాడే మాటకి ఒక చక్కని సాధకుడు బాగా ఇదిగా ఉన్నటువంటి చక్కగా తెలుస్తుంది. ఒక వైస్ డిసైపుల్ అని అన్నారు.
Many and subtle are the means used to deceive and thereby curtail the effective output of the worker in the field of the world. So, many and subtle are the means used to deceive thereby curtail. అంటే ఏంటి, వీళ్ళు ఈ ఇందాక చెప్తున్నట్టుగా ఈ వీళ్ళు చేస్తున్నటువంటి పనికి ఒక రకమైనటువంటి ఆటంకాలు ఏర్పడతాయండి. మంచి పని చేస్తున్నా సరే మనకు ఆటంకాలు ఏర్పడతాయి అంటుంటారు చూసారా, అటువంటిది. Wisely, therefore, have all aspirants been enjoined to study and work at the development of viveka or the discrimination which safeguards from deception. If this quality is laboriously built in and cultivated in all events, big and little, in the daily life, the risks of being led astray will be nullified. So, మనలో వివేకము దాన్ని బుద్ధి. సో వివేకి అంటే ఇది మంచిది, ఇది చెడు, ఈ ఆలోచన కరెక్ట్, ఈ ఆలోచన తప్పు అంటుండేది మనలో ఉండి మనకి చెప్తూ ఉండేటువంటి విషయం. అది ఎప్పుడు మనలో చక్కగా పనిచేసేట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే చక్కగా పనిచేస్తుంటే ఈ డార్క్ బ్రదర్హుడ్ చేస్తున్నటువంటి ఆలోచనలని అది ఆపేస్తుంది. తప్పురా నాన్న ఆలోచన ఏదో వచ్చింది పొరపాటు మనకి, ఇది కాదు మనం పద అంటున్నట్టుగా అనిపించేస్తుంది, వెళ్ళిపోతాం. సో అలా ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఇస్ a third method frequently employed is to envelop the disciple in a thick cloud of darkness to surround him with an impenetrable night and fog through which he stumbles and often falls. It may take the form of a black cloud of emotional matter, of some dark emotion that seems to imperil all stable vibration and plunges the bewildered student into a blackness of despair. He feels that all is departing from him. He is a prey to varied and dismal emotions. He deems himself forsaken of all. He considers that all past effort has been futile and that naught remains but to die. At such times, he needs much the gift of Viveka and to earnestly weigh up and calmly reason out the matter. He should at these times remind himself that the darkness hides not from the God within and that the stable center of consciousness remains there, untouched by aught that may betide. ఇది వీటి చుట్టూదా ఒక అంటే మనలో ఒక ఇది పనిచేస్తుంది. ఏంటంటే కనుక ఒక డిసప్పాయింట్మెంట్, ముఖ్యంగా చెప్పుకుంటే ఒక డిసప్పాయింట్మెంట్. మనం ఏదో చాలా సేవ చేసాం, ఏదో మంచిగా గురు పూజలు చేసాం, చాలా కష్టపడిపోయాం, చాలా అంటే బాగా కష్టపడి మనం చేసాం వర్క్ అంత బాగుంది. చేసిన తర్వాత ఒక అంత గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి ఇన్వాల్వ్ అయి చేసేటువంటి వర్క్స్లో కొన్ని తప్పుళ్ళు కానీ కొన్ని ఏవో తెలియకుండా జరగటం కానీ జరగచ్చు. సో వాడెవడో ఫోన్ చేసి అండి మనం గురు పూజలో ఇలా ఇది చేసాం, వాడెవడో భోజనం చేయకుండా వెళ్ళిపోయాడు, ఏవో ఇలాంటివో మనకి, లేదా వాటితో ఎవడో ర్యాష్గా మాట్లాడేయటము, లేదా మనం చేసినటువంటి దాంట్లో వాడెవడో తప్పులు చూపించడం, ఇలాంటివి చూపించడానికి మనస్సు ఒకసారి చాలా బాధ అనిపించేస్తుంది. ఎందుకు ఇవన్నీ మనం పెట్టుకోవడం, కొన్ని అవసరమా, వీళ్ళందరి చేత మాట్లాడడం అవసరమా, మన ఇంట్లో మనం ఏదో చేసుకుంటే సరిపోతుంది కదా. ఇంతమందిలోకి వెళ్ళి మాస్టర్ గారు అంటే మన ఇంట్లో మనం ప్రార్థన చేసుకున్నా ఉంటారు కదా, మనం ఇలా వెళ్ళాలా, ఇలా చెయ్యాలా, ఎందుకు మనం మానేద్దాంలే అన్నటువంటిది ఒక తెలియకుండా వీటిలో ఫోర్స్ అన్నటువంటిది వీడిని అలా ఇది చేసేస్తుంది. He should preserve until the end of what? అప్పుడు ఇలా చేసేసి వీడిని ఆపేస్తూ ఉంటుంది అన్నమాట, ఎక్కడికెక్కడికి ఆపేస్తుంటుంది. మొదట్లో కొన్ని మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి బాగా గుర్తుంచుకుంటే. ఈ ఇబ్బందులు మనని చేస్తున్నటువంటి మంచి పని కానీ, చేస్తున్నటువంటి ప్రార్థనని కానీ, అటెండ్ అవుతున్న క్లాసులు ఇవన్నీ మన ఆపేస్తుంటాయి. కొన్ని తెలియకుండా ఏదో అది ముఖ్యమనో, అదేదో ఇంట్లో ఇలా అనేక రకాలైనటువంటి రీజన్స్ మన ఆపేస్తుంటాయి మనం చేస్తున్నటువంటి పని. సో వాడు ఆగిపోకుండా ఎండ్ దాకా వాడు వెళ్ళాలి అని చెప్తున్నారు. ఎండ్ అంటే ఏమిటి చెప్తున్నారు, of what? The end of the enveloping cloud, the point where it merges itself into sunlight. వీటిలో వచ్చినటువంటి క్లౌడ్ విడిపోవాలి, సూర్యుడు యొక్క వెలుగుతో నిండిపోవాలి, అది ఎండ్ పాయింట్. అంటే వీటిలో ఉన్నటువంటి ఆ డిసప్పాయింట్మెంట్ నేచర్ కానీ,
అలాంటిది ఏదో అంటే ఒక చిన్నదేదో వీటిలో ఒక లూప్ హోల్ ఏదోటి అది బయటకి తవ్వి తీస్తారన్నమాట. ఇంత మంచిగా ఇంత పని చేశారు అని చాలా చూస్తా ఉంది. ఇందులో చదివేటువంటి ప్రతి పాయింట్ గురించి కూడా మనం కావాలంటే ఒక లెక్చర్ చెప్పుకోవచ్చు. కానీ మనకు అంత దానికి మనం ఇది చేసేస్తే మనం చదువుకోవడానికి ముందుకెళ్ళలేం కాబట్టి నేను అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను యాక్చువల్‌గా. సో, ఈ రకమైనటువంటి ఒక డిసప్పాయింట్‌మెంట్ అన్నటువంటిది గాని, ఒక ఆటంకం గాని ఇలాంటిదొచ్చేసి వీడిని ఎలా ఆపేయడానికి అని ఇలా అనేక రకాలైనటువంటి విషయాలు మనకి ఏర్పడుతుంటాయి. కనుక వాటినన్నిటిని మనం దాటుకొని చక్కగా ముందుకు వెళ్ళగలగాలి. Sunlight, the point where it merges itself into sunlight, he should pass through its length and out into the daylight, realizing that nothing can at any time reach to and hurt the inner consciousness. Inner consciousness ఎప్పుడు ప్యూరిఫైడ్గా ఉంటుంది. దాన్ని ఏది తాకలేదు, దాన్ని ఏది ఆపలేదు. కనుక ఆ ఇన్నర్ కాన్షియస్నెస్ తోటి మనం అనుసంధానం చెందుతూ వెళ్ళాలి. మధ్యలో ఏర్పడేటువంటి క్లౌడ్స్‌లో మనం ఉండిపోతే ఏమవుతుందంటే దాన్ని మనం చేయాలి. ఈ క్లౌడ్స్ అనేటివంటివి మనకి ఏర్పడి, మనకి దాని వెనకాతల ఉన్నటువంటి క్లౌడ్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నటువంటి సన్‌లైట్ మనం పొందలేనటువంటి స్థితిగా మనకి ఏర్పడిపోతుంటుంది. కానీ మన జర్నీ ఎక్కడ మనం ఆపకూడదు. ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా మనం చేస్తున్నటువంటి మంచి పనిని గాని ఏవి మనం ఆపుకోకుండా మనం చక్కగా ముందుకు వెళ్ళాలి. We are so apt to look out at environing circumstances, where physical, astral, or mental, and to forget that the inmost center of the heart hides one point of contact with the universal logos. అది ఇన్మోస్ట్ ఎప్పుడైతే కాన్షియస్నెస్ it has a link with the universal logos. అది జరుగుతుంది. అది అలా అందుకని వీడు ఎక్కడా కూడా వీడు చేస్తున్నటువంటి పనులు కానీ ఇవేవి మనం ఆపుకోకూడదు. వీడిని ఆపేస్తుంటాయి. బాగా గుర్తుంచుకోండి. చేస్తున్నటువంటి పనిని ఏదో రకంగా ఆపేస్తాయి. గురు పూజలో అడుగు పెడుతూనే వీడు అందరూ వీడి మీద పడిపోతారు. తిట్టేస్తారు వీడు బాగా. ఏమిట్రా నాయనా నువ్వు ఇట్లా చేస్తావు, నీకు ఇంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చాను, నువ్వేంటి ఇలా ఏదో ఒకటి ఆపేస్తాయి. ఆపేయడానికి ఒక్క నిమిషం మనకు ఆపేస్తుంటే ఆపేద్దాం పోనీ మనం చేయడం ఆపేద్దాం. ఇంతమందికి ఇష్టం లేదు మనం చేయడం. వీళ్ళందరి ఇష్టాన్ని మనం బేస్ చేసుకుని మనం లైఫ్ లీడ్ చేయాలా, లేదా మాస్టర్ గారు చెప్పినటువంటి మార్గంలో వెళ్ళడం అనేటువంటి ప్రధానమా అంటే ఈ వివేకం అనేది ఏదైతే అన్నారో అది మనలో ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు, ఈ క్లౌడ్ అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు అది లోపిస్తుంది. తెలియకుండా అది లోపించేస్తుంది. వెళ్ళడం మానేస్తారు అంతే. ఇలా జరిగిపోతుంది. గురించి ఆయన ఇక్కడ చెప్తున్నారు. ఇది వన్ ఆఫ్ ది డేంజర్ ఆఫ్ మెడిటేషన్. Finally, for I cannot touch on all the methods used. The means employed may be to cast a mental darkness over the disciple. The darkness may be intellectual and is consequently still more difficult to penetrate, for in this case the power of the ego must be called in, whereas in the form of frequently of the calm reasoning of the lower mind may suffice to dispel the trouble. మొదట్లో చెప్పుకున్నటువంటి వాటికి ఒక లోవర్ మైండ్ని ఒక కామ్గా పెట్టేస్తే, అంటే ఇందాక చెప్పుకున్నటువంటి ఆ డిసీజెస్ కానీ లేదా ఆ గ్లామర్ స్థితిలో ఉన్నప్పుడు కానీ ఆ లోవర్ మైండ్ని ఒక కామ్గా పెట్టేస్తే లోవర్ మైండ్ ఊరిపోతూ ఉంటుంది. అది అలా ఊరిపోతుంటుంది లోవర్ మైండ్. ఆ ఊరిపోవడం అనేటువంటిది ఆపగలిగితే మనం జాగ్రత్తగా ఈ గ్లామర్ వాడు ఏదో చెప్తాడు, పేపర్లో నీ ఫోటో వేస్తాను రా అంటాడు, దాంతో వీడు ఏదో మాట రాసుకోవడం, వాట్సాప్లో ఫోటో పెట్టుకోవడం, ఇలా ఏవో వీడి ఇట్లా వద్దురా నాయన అవన్నీ కాదు మన మాస్టర్ అంటే వీడికి కామ్ డిసైపుల్ అంటే వీడు చేసేయగలిగితే వాటి నుంచి వీడు నెమ్మదిగా అది అక్కడ స్థితిలో ఉన్నటువంటిది అది సరిపోతుంది. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి డిసప్పాయింట్మెంట్ వీటి లోపలే ఉంటుంది అంటారు. డిసప్పాయింట్మెంట్ అన్నటువంటిది అలా తెలియకుండా వీడి మైండ్ని అలా ఇచ్చేసేస్తుంది, చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. దానికి ఏం చేయాలంటే వీటిలో ఉన్నటువంటి ఈగో తోటి వాటితోటి చక్కటి కాంటాక్ట్ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకుంటే అప్పుడు వాడు ఏది ఆపడు. Ego or higher self for the dispelling of the cloud, but calls likewise upon his teacher or even upon his master for the assistance that they can give. ఒకసారి మాస్టర్ గారు నాకు ఇటువంటి ఇబ్బంది అవుతోంది, మీరు దయచేసి దీంట్లో నుంచి నేను తొలగింపబడి చక్కగా మీ సేవ అనేటువంటి చేసుకున్నట్టు చేయండి అంటే వాడి యొక్క సహకారం అన్నట్టు మనకు అంది మనం ఆ ఇబ్బందులు మన మనసులో ఏర్పడినటువంటి ఇబ్బందుల్ని మనం అలా దాటి మళ్ళీ మనం చక్కగా వేరికి సేవకి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. These are but a few of the dangers encircling the aspirant, and I hint at them solely for the purpose of warning and guidance and not to cause alarm. మీకు ఇక్కడ ఏదో భయపెట్టేయాలని కాదండి ఇవన్నీ చెప్తుంది. ఫలానా వస్తూ ఉంటాయి, అవి తెలుసుకున్నాం అనుకోండి. మనం ఘాట్ రోడ్లో మనం వెళ్తుంటే రోడ్డు ఇలా పైకి ఉంటుంది అంటుంది మనకు తెలిస్తే కొంచెం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం ఘాట్ రోడ్లో ఇలా ఏంటంటే కర్వ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా. మిమ్మల్ని డ్రైవింగ్ ఆపేమని కాదు నా ఉద్దేశం.
జీవితం ఏదో చక్కగా సాగుతుంది, ఈ డార్క్ బ్రదర్స్ ఏమిటి, ఇవన్నీ మనకి ఎందుకు సార్ అన్నట్టు అనుకోవడానికి కాదు, నీకు ఇవన్నీ చెప్తున్నది అన్నట్టు చెప్తున్నారు. You can here incorporate the earlier letter with the rules and I there give for the assistance of the disciple, the dark brotherhood. Today I seek to speak to you on the powers of the dark brotherhood, certain laws that govern there. So dark brothers గురించి ఏంటి అనేటువంటి చెప్తారు. Certain laws govern their actions, certain methods employed by them in work need to be realized, and certain methods of protection apprehended and utilized. కొన్ని వాళ్ళు మనని ఇది చేస్తుంటారు. certain laws that govern their actions. సో వాళ్ళకు కూడా కొన్ని యాక్షన్స్, కొన్ని లాస్ అనేటువంటి ఉన్నాయి, వాటి ప్రకారంగా వాళ్ళు పనిచేస్తున్నారు. certain methods employed by them in work need to be realized. ఇదే విషయం మనకు కర్మయోగం అనేటువంటి దాంట్లో మనకి కృష్ణుడు భగవద్గీతలో చాలా వివరంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. As before I have told you, the danger is as yet inappreciable to the majority, but more and more as time elapses shall we find it necessary to teach you, the physical plane workers, how to shield and guard yourself from attack. So physical plane workers మన చుట్టూతో కొందరు డార్క్ బ్రదర్హుడ్ వాళ్ళు మన చుట్టూతో ఉంటారు. వాళ్ళ నుంచి మనం ఎలా మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలనే విషయం చెప్తున్నాం. ది డార్క్ బ్రదర్స్ ఆర్, రిమెంబర్ దిస్ ఆల్వేస్, బ్రదర్స్. వాళ్ళు ఎప్పుడు కూడా మన శత్రువులుగా చూడకండి. దే ఆర్ యువర్ బ్రదర్. ఈజ్ ఆల్సో ఏ బ్రదర్ ఆఫ్ యూ. థింక్ దట్. అలా మనం యాక్ట్ అవ్వాలి ఎప్పుడైనా సరే. ఈ డార్క్ బ్రదర్స్ తోటి మనం లీడ్ చేయాల్సినటువంటి విధానం ఏంటంటే, ఫీల్ హిమ్ యాజ్ యువర్ బ్రదర్, దట్స్ ఆల్. అంటే వాడిని చూస్తే ఒక ప్రేమ అంటుంటుంది ఉంటుంది. ప్రేమ చేత వాడు నీకు సోదరుడే, వాడు ఇంకా చీకట్లో ఉన్నాడు, వాడు రేపు ఎప్పుడు మేలు కాంచుతాడు, తర్వాత వాడు చక్కగా అయిపోతాడు. అందుగురించి వాడిని కూడా ఒక బ్రదర్గా అనుకోండి, కానీ వాడిని ఒక శత్రువుగా చూడకండి అని చెప్తున్నారు. బ్రదర్స్ ఎర్రింగ్ అండ్ మిస్గైడెడ్ ఎట్ స్టిల్ సన్స్ ఆఫ్ ది ఫాదర్. వాడు కొంచెం మిస్గైడ్ అయ్యాడు, వాడు పెడమార్గంలో పోయేతున్నాడు, వాడు ఒక మార్గంలో వాడు పెడమార్గం అంటే ఈ మార్గానికి భిన్నంగా వాడు పోతున్నాడు. ఏదో ఒక రోజు వాడు ఇటు తిరుగుతాడు, బండి ఇటు తిప్పుకుంటాడు. ఇప్పుడు తిప్పుకోలేదు, రేపు వాడు తిప్పుకుంటాడు. ఈరోజు మనం ప్రేయర్ చేసుకుంటున్నాం, రేపు వాడు కూడా వచ్చి ప్రేయర్లో కూర్చుంటాడు. అది కదా మనకు మందరజాలంలో మనకు చెప్పింది మాస్టర్ గారు, అదే ఇక్కడ చెప్తున్నారు. Father through straying far, very far into the land of distances. వాడు వీటన్నిటికీ కొంచెం మనం వెళ్ళేటువంటి మార్గంలో కొంచెం వేరుగా ఉంటుంది మార్గం అంతే. The way back for them will be long, but the mercy of evolution inevitably forces them back along the path of return in cycles far ahead. సో వాడిని ఈ చోటు అన్నటువంటి దీనిలో ఉండేటువంటి సైకిల్ వాడిని ఏం చేస్తుంటే నెమ్మదిగా వాడు కూడా సన్మార్గంలోకి వచ్చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నములు అనేటువంటి వాడికి కూడా జరుగుతుంటాయి. డార్క్ బ్రదర్స్. ఎనీవన్ హూ ఓవర్ ఎగ్జాల్ట్స్ ది కాంక్రీట్ మైండ్ అండ్ పర్మిట్స్ ఇట్ కంటిన్యూస్లీ టు షట్ అవుట్ ద హయ్యర్ ఈజ్ ఇన్ డేంజర్ ఆఫ్ స్ట్రేయింగ్ ఆన్ ది లెఫ్ట్ హ్యాండ్ పార్ట్. ఎప్పుడైనా సరే హయ్యర్ అన్నటువంటి దాంతో మనం ఎప్పుడు లింకప్లో ఉంటాం. అందులో ఉండేటువంటి హయ్యర్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో దాంతో ఎప్పుడు మనం లింకప్ అవుతూ ఉండాలి. లింకప్ అవ్వకపోతే మనం ఏమైపోతాం అంటే, మనం ఈ కాంక్రీట్ స్థితుల్లో, ఈ కాంక్రీట్ మైండ్, కాంక్రీట్ విషయాలు అంటే భౌతికమైనటువంటి పదార్థములు, భౌతికమైనటువంటి విషయములు, దట్ ఈస్ ద లెఫ్ట్ హ్యాండ్ పాత్. మనకు చెప్పేశారు కదా డార్క్ బ్రదర్స్ అంటే వాళ్ళు అంటే పూర్తిగా భౌతికమైనటువంటి జీవితము, అదే జీవితముగా కలిగి ఏమిటో నువ్వు పొద్దున్న ఎంత సంపాదిస్తున్నావు అంటాడు. సో ఇలాంటి విషయాల్లో వాడు 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు, నువ్వు 700 సంపాదిస్తున్నావు. ఇలాంటి విషయాల్లో ఎక్కువగా మనం వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు కూడా హయ్యర్ కాన్షియస్నెస్ తోటి మనం లింకప్ అవుతూ మన ఒక రెగ్యులర్ వర్క్స్ అనేటువంటి మనం చేసుకోవాలి. హయ్యర్ కాన్షియస్నెస్ తోటి లింక్ లేకుండా ఉంటూ ఉంటే మన లైఫ్ చాలా ఈ డార్క్ బ్రదర్హుడ్లోకి మనం వెళ్ళిపోతుంది. Many so stray but come back and then in the future avoid like errors in the same way as a child once burned avoids the fire. చాలామంది ఆ దారిలో అలా పోతున్నారు. తెలుసుకుంటారు, ఏం కంగారు పడకండి. వాడు తెలుసుకోగానే వాడు చక్కగా ప్రేయర్కి వచ్చి కూర్చుంటాడు, వాడు చక్కగా దైవారాధన చేసుకుంటాడు. వాడిలో ఉండేటువంటి అంటే దైవారాధన ప్రేయర్ అంటే ఏంటంటే దట్ లీడ్స్ అస్ టు
హ్యావ్ ఎ లింక్ విత్ ది హయ్యర్ కాన్షియస్నెస్. అన్నీ కూడా మనకులో ఉన్నటువంటి హయ్యర్ కాన్షియస్నెస్ ఒక లింకప్ మనకు క్రియేట్ చేస్తాయి. అలాంటిది స్థితులకు వాళ్ళు వస్తారు. ఈరోజు వాళ్ళు ప్రేరికి రాలేదు, ఈరోజు వాళ్ళు దీనికి రాలేదు, అంత మాత్రాన వాళ్ళు పనికిరారు, వాళ్ళు వేరు, మనం చాలా అదృష్టవంతులం, ఇలా ఏం అనుకోకండి. 4 రోజులైతే వాడు మన దాంట్లో చేరతాడు. అదే కదా మనకి మంత్రజాలంలో చెప్పింది. అలా చక్కగా అదే విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. Avoids the fire. It is the man who persists in spite of warning and of pain, who eventually becomes a brother of darkness. Mightily fights the ego at first to prevent the personality so developing, but the deficiencies of the causal body forgot not that our vices are but our virtues misused. Our virtues misused are our vices. అంటే మనలో ఉండేటువంటి వీక్నెసెస్ ఏమిటి, మనలో ఉండేటువంటి స్ట్రాంగ్ పాయింట్స్ మనం మిస్యూజ్ చేసుకోవడం చేత మనలో వీక్నెసెస్ అంటే ప్రతి వాళ్ళలోనూ కొన్ని మంచి ఆలోచనలు ఉంటాయి, కొన్ని ఉండకపోవడానికి ఉంటాయి. అంటే వాటిలో కామము, క్రోధము, లాభము, ఇవన్నీ వైసెస్. అలా కాకుండా వాటిలో కొన్ని మంచివి ఉన్నాయి. ఆ మంచివి చక్కగా డెవలప్ చేసుకుంటే ఈ చెడు ఆటోమేటిక్గా జారిపోతాయి అంటే విషయం తెలుసుకుని ఉంటాను. కోపం ఉండొచ్చు, లేదా వాటిలో ఇంకోటి ఏదో ద్వేషించే గుణం ఉండవచ్చు, ఇంకోటి ఏదో గుణం ఉండవచ్చు, వాడికి ఏదో రాగం ఉండవచ్చు, మోహం ఉండవచ్చు. ఇవన్నీ పోవాలి అంటే ఏంటంటే వాటిలో ఉండేటువంటి వెర్చువస్ నోటి చక్కగా డెవలప్ చేసుకుంటారు. వెర్చువస్ ఎప్పుడు డామినేట్ చేస్తుంటారు వైసెస్. వైసెస్ ఎక్కువ వచ్చేస్తున్నాయి అంటే వెర్చువస్ బాగా పెంచుకున్నాడు, వాటిని బాగా డెవలప్ చేసుకుంటుంటే వైసెస్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. మనలో మంచి గుణాలను మనలో ఉన్నటువంటి వాటిని చక్కగా పెంపొందించుకోండి. ఒక గుడికి వెళ్దాం అనేటువంటి మంచి ఆలోచన ఉంటే దాన్ని ఎక్కువ పెంపొందించుకోండి. రోజు గుడికి వెళ్ళండి, ఇలా ఏదైనా చేసుకోండి. అప్పుడు ఈ వైసెస్ అనేటువంటి మీ జోలికి రావు. Result in a lopsided causal body overdeveloped in some direction and full of great gulfs and gaps where virtues should be. వీళ్ళు చాలా గ్యాప్స్ ఉండిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ లాప్సైడెడ్ డెవలప్మెంట్ అంటే వీళ్ళు ఉండేటువంటి ఈ మోహము కానీ ఇవన్నీ అడ్డొచ్చేస్తుంటాయి. ఇవి ఎంత మంచి పని చేస్తున్నా ఇవన్నీ అడ్డొచ్చేస్తుంటాయి. కనుక వీడి యొక్క వెర్చువస్ని వాటిలో బాగా నింపుకుంటూ వెళ్తుంటాయి. వైసెస్ అన్నటువంటి వీటిలో చక్కగా అలా జారిపోతూ ఉంటాయి. ఇదిలా మీరు అంటే మనందరం ఆల్రెడీ ఇవన్నీ మాస్టర్ గారి గ్రంథాలు ఇవన్నీ చక్కగా చదువుకుంటున్నట్టు వాళ్ళం కాబట్టి ఈ విషయం మనం కొంచెం ఇంకా వివరంగా మనం ఆలోచించుకుంటే అప్పుడు మనం ఎట్లా ఉండాలి ఏమిటివన్నీ మనం చక్కగా తెలుసుకోవాలి. The dark brother recognizes no unity with his species, only seeing in them people to be exploited for the furtherance of his own ends. This then on a small scale is a mark of those who are being used by them wittingly or unwittingly. They respect no person. They regard all men as fair prey. They use everyone to get their own way enforced, and by fair means or foul, they seek to break down all opposition and for personal self acquire that which they desire. చుట్టూతో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా వీడు చక్కగా వాడేసుకుంటాడు, వీళ్ళందరినీ వాడు శుభ్రంగా వాడేసుకుని వాడు మెట్లు ఎక్కేసుకుంటూ వెళ్ళిపోదాం అనేటువంటి దీనిలో ఉంటాడు. చక్కగా వాళ్ళందరినీ ఇలా తెలివిగా వాడుకుంటూ వెళ్ళిపోతాడు. అది నిజమే, అది అలా జీవించాలనుకుంటాడు. అసలు ఈ సృష్టిలో ప్రతివాడు మోసం చేసేస్తున్నాడు, మనం సత్యంగా మనం ధర్మంగా ఉంటే మనం మనని మోసం చేసుకున్నట్టే అన్నటువంటి లాజిక్ వీడిలో బాగా పడుతుంది. బాగా గుర్తుంచుకోండి. అది నిజమే అని అనిపించినా వీటన్నిటినీ నడుపుతున్నటువంటి వాడు దైవం. ఆయన యొక్క ఇది లేనిది ఇవేవి జరగవు. కనుక సన్మార్గంలో జీవించుతున్నటువంటి వాడిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఆయనది, మనది అవసరం లేదు. మనం సన్మార్గంలో పెడుతున్నామా లేదా అనేటువంటిది మనం చెక్ చేసుకోవాలి. అంటే రోజు ప్రేర్ చేస్తున్నాం లేదా, ఎస్ చేస్తున్నాం పర్వాలేదు, పూజ చేస్తున్నా లేదా, ఏదో సేవ చేసుకుంటున్నామా లేదా, ఇలాంటివన్నీ మనం చేసుకుంటున్నామా లేదా అనేటువంటిది మనకు ముఖ్యంగానే మనం కూడా చాలా తెలివిగా ఉండాలి, మనం కూడా ఇదిగా ఉండాలి అనేటువంటిది పెద్దగా అక్కర్లేదు. ఆయన నడుపుతుంటాడు మన బ్యాక్గ్రౌండ్లో ఉండి. గురించి అది విషయం చెప్తున్నాను. సో ఈ డార్క్ బ్రదర్ అనేటువంటి వాడు ఏం చేస్తుంటాడంటే అందరినీ వాడు అలా వాడుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోదాం అనేటువంటి ఇదిగా కలిగి ఉంటాడు. దే రెస్పెక్ట్ నో పర్సన్. ఎవరిని కూడా వీడు కన్సిడర్ చేయడం కాదు, వాడు కూడా తోటి మానవుడే అనుకుంటే ఆలోచన ఉంటుంది డార్క్ బ్రదర్. వీళ్ళతోటి వీడికి అక్కల్ట్ మెడిటేషన్స్ చేస్తున్నాడు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అందుగురించి చెప్తున్నాడు. అలాంటి వాడితో కొంచెం దూరంగా వ్యవహరించండి. వాడు ఫ్రెండ్స్ అంటే ఊరినే హైవే వరకు ఫ్రెండ్స్ పెట్టుకోండి, అంతే తప్పితే వాటితో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతే మనం కూడా వైట్లో ఉన్నటువంటి డార్క్ అయిపోతాడు. అందు గురించి అది మనం తెలుసుకోవాలి. అందు గురించి చెప్తుంది. ది డార్క్ బ్రదర్ కన్సిడర్స్ నాట్ వాట్ సఫరింగ్ హీ మే కాజ్. కన్సిడర్స్ వీడి వల్ల ఇతరులకి ఎంత బాధ కలుగుతుందో వీడు దాని దృష్టికే పెట్టాడు. అది డార్క్ బ్రదర్ అంటే
ఒకటి మనం ఆల్రెడీ మన లైఫ్‌లో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోండి. ఇలాంటివి లేకుండా ఉండడం అనేది ఫస్ట్ కర్తవ్యం మనది. సెకండ్ ఏంటంటే అలాంటి వాళ్ళ నుంచి మనం కొంచెం దూరంగా ఉండడం అనేటువంటిది సెకండ్ కర్తవ్యం. వాళ్ళని దూషించొద్దు, వాళ్ళని ద్వేషించొద్దు. వాడు మన బ్రదరే. అయితే వాడి నుంచి కొంచెం మనం పక్కకి వచ్చి ఉంటాం అంతే. అంతకుమించి ఇంకేం లేదు. He cares not what agony of mind he brings upon an opponent. He cares not. అస్సలు ఏమీ కేర్ చేయడు. వీడి వలన ఇతరులకి ఎంత కష్టం కలుగుతుందో అస్సలు వీడు పట్టించుకోడు. జీవితం. He persists in his intention and desires not far from the heart of any man, woman or child, provided that in the process his own ends are for that. His own ends are for that. వీడు అది ఒక చిన్న పిల్లవాడు, ఒక స్త్రీ, ఒక పురుషుడు ఇవే వీడి కన్సిడరేషన్లో ఉండవు. వాడు గమ్యం చేరిపోయాడా లేదా అంటుంటది వీడి. బస్సు ఎక్కానంటే నేను కూర్చున్నానా లేదా అంటుంటది వీడి ఉద్దేశం. కానీ అరే పాపం వాడెవడో తల్లి పిల్లాడిని ఎత్తుకునేవాడు అలా నుంచునేవాడు, మనం సీట్ ఇద్దాం, ఇలాంటి ఆలోచన వీడికి పనిచేయదు. చూసినా ఇప్పుడు అలా చూస్తుంటాడు, లేదు సార్ నాకు కాళ్ళు పట్టేసాయండి, నేను నుంచోలేను సార్ అంటే. 37 వాడైనా వీడు ఇలా చెప్పేస్తాడు. ఏంటంటే నేను కూర్చోవద్దా, నేను సంపాదించుకున్నాను ఈ సీటు అంటే వాడిని ఎక్కువ వాడిని ముందు కూర్చోమనండి. నేను తోస్తాను వాడిని, లేదు నేను ఇక్కడ సీట్ ఖాళీగా నేను కూర్చున్నాను. ఇలాంటి లాజిక్లో వీడు ఎక్కువ వెళ్ళిపోతాడు. On the physical plane and on the emotional plane, the dark brother has more power than the brother of the light. So physical and emotional planes లో వీడికి ఎక్కువ పవర్ ఉంటుంది డార్క్ బ్రదర్. వాటిలోనే వాడు ఎక్కువ పట్టుగా ఉంటాడు. ధనం సంపాదించడంలో కానీ ఎమోషన్స్లో కానీ వీటిలో ఎక్కువగా ఉంటుంది వైట్ బ్రదర్ కన్నా. అండ్ మోర్ పవర్ per se, బట్ మోర్ అపెరెంట్ పవర్. నాట్ మోర్ పవర్ per se, బట్ మోర్ అపెరెంట్ పవర్. వాటిలో పవర్ ఉన్నట్టుగా ఉంటుంది. అంటే బాగా కండలు పెంచేసి వాడు కొట్టేస్తాడేమో, వాడు కొడితే మనం పడిపోతాం అన్నట్టుగా వాడు ఉంటాడు బాగా. కానీ వాటిని లీడ్ చేయగలిగేటువంటి బుద్ధి మనం జాగ్రత్తగా ఉంటే వాడు మనం ఏమీ చేయలేదు మనం తెలుసుకోవాలి. బికాస్ ద వైట్ బ్రదర్స్ చూస్ నాట్ టు ఎగ్జర్ట్ దేర్ పవర్ ఆన్ దోస్ టూ ప్లేన్స్ యాజ్ టు ది డార్క్ బ్రదర్స్. దే కుడ్ ఎగ్జర్ట్ దేర్ అథారిటీ, బట్ దే చూస్ టు రిఫ్రైన్ వర్కింగ్ విత్ ద పవర్స్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ నాట్ ఆఫ్ ఇన్వల్యూషన్. ఎందుకంటే వీడికి వైట్ బ్రదర్లో కూడా పవర్ అనేటువంటిది ఉంటుంది, కానీ పవర్ని వీడు వేరే విధంగా వీడు వాడుకోవడానికి వీడు అలవాటు పడ్డాడు. ఏంటి లోవర్ కింగ్డమ్స్లో, లోవర్ ప్లేన్స్లో వీడి యొక్క పవర్ని ఎగ్జర్ట్ చేయడం అనేటువంటిదిగా కాకుండా వీడికి హయ్యర్ థింగ్ తోటి వీడు లింకప్ వీడు అంతా వాడుకుంటున్నాడు. అందుకని వీడు లోవర్ థింగ్స్లో వీడు ఎక్కువగా వాడుకున్నటువంటి పవర్ని పెట్టుకోవట్లేదు. అది ఇక్కడ అర్థం. దే కుడ్ ఎగ్జర్ట్ దేర్ అథారిటీ. అది ద ఎలిమెంటల్ ఫోర్సెస్ టు బి ఫౌండ్ ఆన్ దీస్ టూ ప్లేన్స్ ఆర్ మ్యానిపులేటెడ్ బై టూ ఫ్యాక్టర్స్. The inherent forces of evolution that direct all on to eventual perfection. సో ఇవన్నీ ఏంటి పర్ఫెక్షన్లోకి వెళుతుండాలి మన చుట్టూగా ఉండే ఫిజికల్ అండ్ ఆస్ట్రల్ ప్లేన్స్. ద ఇన్హరెంట్ ఫోర్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ దట్ డైరెక్ట్ ఆల్ ఆన్ టు ఈవెన్చువల్ పర్ఫెక్షన్. ది వైట్ అడెప్ట్స్ కోఆపరేట్ ఇన్ దిస్. సో ఈ వైట్ బ్రదర్స్ అనేటువంటి వాళ్ళు దానికి కోఆపరేట్గా ఉన్నారు. మనలో ఉండేటువంటి కండలు కానీ ఇవన్నీ దేనికి ఉపయోగపడాలి? మనం అనుకున్నది మనం సాధించుకోవడానికి కాదు. అక్కడ ఎక్కడైనా సరే అన్యాయం జరుగుతుంటే ఎదురువాడిని అరే నువ్వు ఆగ్రా అని చెప్పడానికి. అంటే ఉదాహరణకి ఒక పోలీసులో ఎవడో ఉన్నట్టు వాడుకు ఉన్నటువంటి పవర్ దేనికి వాడాలి? అక్కడ న్యాయాన్ని రక్షించడానికి వాడటం అన్నటువంటిది ఎలాగో అలా. డార్క్ బ్రదర్స్ who occasionally employ these elemental forces to wreak their will and vengeance on all opponents. Under their control work sometimes the elementals of the earth plane, the genomes, and the elemental essence as found in evil form. Some of the brownies, and the fairy folk of colors, brown, grey, and somber hued. They cannot control the devas of high development, nor the fairies of colors blue, green, and yellow, though a few of the red fairies can be made to work under their direction. The water elementals, though not the sprites or slips, move on occasion to their assistance, and in the control of these forces of evolution, they attempt to damage the furtherance of our work. సో ఈ డార్క్ బ్రదర్హుడ్ యొక్క చేతుల్లో కొన్ని అంటే తమో గుణము, రజో గుణము, మెయిన్గా తమో గుణం, మామూలు అలా చెప్పుకుంటే తమో గుణం, సత్వము రజస్ తమస్లో చెప్పుకుంటే ఎక్కువ తమో గుణం కలిగి ఉంటారు. కనుక తమో గుణమునకు సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ వీళ్ళు
కొంత ఇది కంట్రోల్ చేసేస్తుంది. ఇప్పుడు వాడి యొక్క ఆధీనంలో ఇవన్నీ ఉంటాయి. మనం సత్వగుణాన్ని సంపాదించుకుంటూ మనం ముందుకు వెళ్తుంటాం కాబట్టి అది వేరు, ఇది వేరు. సో, ఈ తమో గుణమునకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ డార్క్ బ్రదర్స్ వాళ్ళు ప్రధానంగా అవి కలిగి ఉంటుంటారు. కనుక వాటిని వాళ్ళు ప్రధానంగా వాడుతూ ఉండటం. వాటిలో మనకి ఇబ్బందులు ఎదురవుతున్నట్టుగా ఉండడం. అంటే మనం ఏదైనా సరే కొన్ని పనులు ఏదో మనం చేస్తుంటే మనకేవో ఆటంకాలు వచ్చినట్టు, మనం ఏదో నష్టపోయినట్టు, ఎవడో దృష్టి పడిందో ఏమిటో మనం చక్కగా ఇల్లు కట్టుకుంటుంటే మనకి వాడెవడో అపశకునం ఏదో అన్నాడు. అది అన్నట్టుగా అది జరిగిపోయినట్టుగా కనపడుతుంది. బాగా గుర్తుంచుకోండి. అపశకునాలు అంటే అది జరిగిపోయినట్టుగా ఫిజికల్ ప్లేన్ వరకు కనపడితే కనపడవచ్చు. మనం ఎప్పుడు కూడా మన లింకప్ విత్ ది హయ్యర్. బాగా గుర్తుపెట్టుకోండి. యూ ఆర్ డీలింగ్ విత్ ది హై మాస్టర్ ఆర్ ఈశ్వర ఆర్ లార్డ్ ఆర్ విష్ణు. వాళ్ళతో మనం లింకప్ అయి ఉన్నటువంటి వాడు. వీడు అన్నదే సమస్తము జరిగిపోయేటట్టయితే ఇంకా విష్ణువు, ఈశ్వరుడు వాళ్ళు ఉండి వాళ్ళు ఏం చేయలేరా ఇంకప్పుడు? వాడు అన్నాడంటే అలా అయిపోయిందండి నిజంగా. ఎవరి నోట్లో పడ్డాం ఇలా ఏదో మనం అనేసుకుంటాం. ఇదంతా ఏంటి డార్క్ బ్రదర్స్ అన్నమాట. వాళ్ళు అనేవి ఎక్కువగా ఎక్కడి వరకు ఇప్పుడు చెప్పినటువంటి బ్రౌన్ కలరు ఇలా వీటికి సంబంధించినంత వరకు వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంటుంటాయి. ఈ తమో గుణానికి సంబంధించినంత వరకు. వాళ్ళు ఏదో అన్నది జరిగిపోయినట్టుగా, మనకేదో ఇబ్బంది వాళ్ళ వల్లనే ఏర్పడిపోయినట్టుగా ఇలా కనబడుతుంది. అది ఏదో తాత్కాలికంగా అలా ఏర్పడుతుంది. దాంట్లో మనం పడిపోతామా లేదా అనేటువంటిది మనం జాగ్రత్తగా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. వాడు అన్నంత మాత్రం జరిగిపోయేటట్టయితే ఇక దైవం ఎందుకు వాడినే ఫ్రెండ్‌షిప్ చేద్దాం మనం. కనుక ఇది మనం చక్కగా తెలుసుకొని ఉండాలి మనం. అంటే వీడు అనేవన్నీ కూడా ఈ రకంగా ఉంటూ ఉంటాయి. అలాగే వాటర్ ఎలిమెంటల్స్. వాటర్ ఎలిమెంటల్స్ అంటే కొంత ఎమోషనల్ ప్లేన్‌కి సంబంధించినటువంటిది. అంటే మన మైండ్‌ని దెబ్బతినేస్తుంది. మైండ్ అంటే ఈ ఎమోషనల్ ప్లేన్, ఆస్ట్రల్ ప్లేన్‌లో ఉండేటువంటిది కాస్త దెబ్బతింటుంది. మనం వాటితోటి సంభాషించేటోడికి, వాటితో తగులాడుకునేటోడికి. అందు గురించి వీలైనంత వరకు ఫిజికల్ అండ్ ఆస్ట్రల్ ప్లేన్స్‌లో చాలా తక్కువగా ఉంటున్నాయి. అంటే ఎక్కువగా ఏంటి ఫిజికల్ అండ్ ఆస్ట్రల్ ప్లేన్స్‌లో అంటే మనీ మ్యాటర్స్‌లోనూ, ఈ ప్రాపర్టీస్ విషయాల్లోనూ వాటితోటి ఒక రూ. 10 ఎక్కువ ఖర్చయిపోయినా మీ మైండ్‌కి ప్రశాంతంగా ఉండేటువంటి దారుల్లో మీరు వెళ్ళిపోండి. ఎప్పుడు అది సేఫ్ మనకి. అది హాయ్ అన్నమాట. అప్పుడు మీరు చేసుకున్నటువంటి ప్రేయర్‌కి, సాధనకి ఇవేవి మీకు అడ్డురావు. వాడేదో నువ్వు రూ. 10 నువ్వు చిట్టి కడితే నీకు రూ. 20 ఇస్తానంటాడు. మనకు ఆశ కలుగుతుంది. వాడి చేతిలో పెడతాం. వాడు చిట్టి ఇవ్వడం వాడు ఎగ్గొడతాడనుకోండి. అప్పుడు మనం బాధలో పడతాం. ఇలాంటివన్నీ ఉంటాయి. అలా కాకుండా మనకు రూ. 10కి రూ. 15 ఇచ్చేటువంటి బ్యాంకు ఇలాంటిదేదో ముఖ్యం. అలాంటి చోట పెట్టుకుంటే మనం చక్కగా మనం ప్రేయర్‌కి కూర్చొని చక్కగా మనకి ఏ టెన్షన్స్ ఉండవు. అలా మనం వెళుతూ ఉండడం అనేటిది మనం జాగ్రత్తగా మనం చూసుకుంటూ వెళితే మనకి ఏ ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా. అందుగురించి ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు మన చుట్టూతా. బ్లూ, గ్రీన్ అండ్ యెల్లో అని చెప్పారు ఈ కలర్స్. ఇది దైవారాధనకు సంబంధించినటువంటి కలర్స్ ఇవన్నీ కూడా. సో, ఎక్కువగా టారస్‌కి వీటికి సంబంధించినటువంటి కలర్స్. టారస్, జెమినీ, బ్లూ, గ్రీన్, యెల్లో ఇవన్నీ కూడా. సో, అవి కలర్స్ ఎక్కువగా వాటికి సంబంధించినవి. బ్రౌను, గ్రే ఒక రకంగా ఏంటంటే మనం కూడా ఇలాంటి కలర్స్ బ్లాకు, బ్రౌను, గ్రే ఇలాంటివి కొంచెం వాడడం అనేటువంటిది మనం తగ్గించేసుకోవాలి సాధనలో ఉన్నటువంటి వాళ్ళు. చక్కగా మనం ఎక్కువగా మనం ఒక బ్లూ, గ్రీన్ తర్వాత యెల్లో ఇలాంటి కలర్స్ ఎక్కువగా వాడటం అనేటువంటిది. ఆరెంజ్ ఒకటి, వైట్ సరే. ఇలాంటి కలర్స్ ఎక్కువగా మనం రెగ్యులర్‌గా మన ఇంట్లో కానీ, మన దుస్తుల్లో గాని ఇలాంటివి ఎక్కువ వాడుకోవడం అనేటువంటిది ఏంటంటే మనం ఎక్కువగా ఆ హయ్యర్ కాన్షియస్‌నెస్ తోటి లింకప్ చేస్తాం. అందు గురించి అది కూడా ఇక్కడ మనం ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. ఆఫ్ట్ డార్క్ బ్రదర్ masquerades as an agent of the light. Oft he poses as a messenger of the gods. But for your assurance, I would say that he who acts under the guidance of the ego will have clear vision and will escape deception. చక్కగా మన లోపల వివేకము, ఈగో అంటే చక్కగా పనిచేస్తూ దాని కింద మనం చక్కగా పనిచేస్తుంటే మనల్ని ఏది మోసం చేయలేదు. వాడు అన్నంత మాత్రాన్ని ఇవన్నీ అయిపోవడం, ఆగిపోవడం అనేటువంటిది ఎప్పుడూ ఉండదు. బాగా దానికి టైం రాలేదు ఆగింది అంతే. టైం వచ్చినప్పుడు టక్ అయిపోతుంది అంతే. ఏది ఆగదు. కనుక మనం హయ్యర్ కాన్షియస్‌నెస్ తోటి ఎక్కువ లింకప్ అయి ఉండడం అనేటువంటిదే ప్రధానం. దానికి ఏవో మార్గములు అనేటువంటివి చెప్తూ ఉంటారు. అంటే వాటిని కూడా చేయండి తప్పులేదు కానీ బట్ హ్యావ్ ఎ టచ్ ఆర్ హ్యావ్ కాంటాక్ట్ విత్ ది హయ్యర్ కాన్షియస్‌నెస్. అది మాత్రం మీరు లూజ్ అవుతారు. సో మనం ఏవో ఎన్ని ఆటంకాలు వస్తున్నాయంటే ఇదేదో ఈ పూజ చేయండి, ఇలా ఏవో చెప్తారు చేస్తే చేయండి తప్పేం లేదు అవన్నీ చేయడంలో. కానీ మనం హయ్యర్ కాన్షియస్‌నెస్ తోటి మనం ఎప్పుడు కూడా కనెక్టివిటీ అనేటువంటిది లూజ్ అవుతుంది. దానితోటి ఎప్పుడు మనం కనెక్టివిటీగా ఉంటే మనకు ఒక క్లియర్ విజన్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా మాట్లాడకూడదు అనేటువంటిది మనం చక్కగా తెలుసుకొని మనం ఉండగలుగుతాం.
హయ్యర్ కాన్షియస్నెస్ తోటి లింక్లో లేకపోతే ఏమవుతుంది, వాడు అన్నాడు చూసావా ఇక్కడ అయిపోయింది, మీకు 8 రోజులు చక్కగా పనిచేస్తున్నాడు మానేసాడు చూసా, వాడు అన్నాడు అయిపోయింది చూసావా అని అంటారు వాడు. అలా మనకు కనబడుతూ ఉంటుంది అంతే, బాగా గుర్తుంచుకోండి. ఫిజికల్ ప్లేన్లో వాడికి చెప్పారేది, ఇక్కడ ఫిజికల్ ప్లేన్లో వాడికి ఒక బలం ఉంటుంది వాడికి. కొట్టాడంటే మనకు దెబ్బ తగిలిపోతుంది. మరి ఇంత ప్రేయర్ చేసుకుని మనకి ఎందుకు దెబ్బ తగిలిందంటే శుభ్రంగా తగ్గుతుంది, ఇంకా గట్టిగా తగ్గుతుంది. బికాస్ ఇన్ ఫిజికల్ ప్లేన్ మనం అంత ఇది ఉన్నాం కదా. అది అందు గురించి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇవన్నీ కూడా మనం అవన్నీ చూసి మనం ఒక క్లియర్ విజన్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోకుండా మనం ఉండిపోతే వీటిల్లో మనం ఎక్కువ పడిపోతాం. అందుగురించి మనం హయ్యర్ కాన్షియస్నెస్ తోటి మనం చక్కగా లింకప్గా ఉంటుంటే మనకు ఒక క్లియర్ విజన్ అనేటువంటిది ఉంటుంది. అప్పుడు ఈ డార్క్ బ్రదర్స్ తోటి మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవడం, లేదా వాళ్ళు వెళ్ళేటువంటి దాన్ని కాకుండా మనం పక్కగా మన మార్గంలో మనం కూర్చుంటాం అనేటువంటిది మనకు చెప్పబడుతున్నటువంటి మార్గం. ఇంకో కొంచెం ఒక 3-4 పాయింట్స్ ఉన్నాయి. ఇది చెప్పుకుంటే మనకి ఈ డేంజర్స్ చాప్టర్ మనకు అయిపోతుంది. నెక్స్ట్ మన చాప్టర్లో మనం ప్రొసీడ్ అవుతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः సుఖమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.